ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం వచ్చేసి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ వల్ల చాలా వరకు రైతులకు మంచి జరిగింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ ఒక నర్సరీ నడుపుతున్న పర్సన్ అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? సార్ రత్నప్ప గారు. సార్ ఇప్పుడు మనం వచ్చేసేసి నేను ఇక్కడికి ఎంటర్ అయితేనే ఊర్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనపడింది. దానికి రెట్టింపులో ఇక్కడ ఉంది సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది మీ నర్సరీ. చాలా బాగుందండి. అసలు చంద్రబాబు నాయుడు గారే లేకపోతే కుప్పం డెవలప్మెంట్ అనేది లేదండి. డ్రిప్ ఇరిగేషన్ తెచ్చింది ఆయన ఫస్ట్ టైం. ఇప్పుడు ఈ నర్సరీకి అది బాగా యూజ్ అవుతుందా? చాలా 100% యూజ్ అయిందండి. సార్ లైవ్లో మనము మన ఆడియన్స్కి డ్రిప్ ఇరిగేషన్ది ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా ఈ డ్రిప్ సిస్టమ్ ఉంది అనేది అయితే చూద్దాం సార్. నేను మందే ఉండి మన తోట పెట్టుకున్నాను, నేను చూపిస్తానండి. పైగా ఈ డ్రిప్ సబ్సిడీ అంటూ ఆయన ఇచ్చిన సబ్సిడీ వల్లనే నేను ఇప్పుడు గ్రీన్ హౌస్ పెట్టుకున్నాను. గ్రీన్ హౌస్ పెట్టుకుని ఒకప్పుడు ఎట్లా ఉన్నాం సార్, అంటే రైతులకు ఎట్లా ఉన్నది సార్? చాలా పూర్గా ఉన్నాం సార్. ఒకప్పుడు చాలా పూర్గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పం రావడం వల్లనే మేము అభివృద్ధి చెందినాం. పూర్ టు రిచ్ చేశారా? ఆ పూర్ టు రిచ్ అని ఆయన ఎప్పుడో చేసేసాడు. ఆయన పూర్ టు రిచ్ ఎప్పుడో రిచ్ అయిపోయినారు కుప్పంలో. అసలు కుప్పం వాళ్ళు ఎక్కడున్నారని తెలియదు సార్. ఆయన రాకపోతే ఈ పొద్దు ఆయన ఉన్నాడు కాబట్టి కుప్పం అందరికీ గుర్తొస్తుంది. అది డ్రిప్ ఇరిగేషన్ అంటే. నేను రైతులతో చాలా మందితో మాట్లాడాను కదా సార్, తక్కువ నీటితోనే ఎక్కువ సాగు మేము చేస్తూ ఉన్నామని చెప్పేసి చాలా 100% చాలా ఉపయోగపడింది డ్రిప్ ఇరిగేషన్ అనేది. మేము 2 ఎకరాలు పంట చేసుకుంటే ముందు ఇప్పుడు 5 ఎకరాలు పంట చేసుకుంటాం. సూపర్. ఇది ఏది సార్? ఇప్పుడు ఏమి వేస్తారు? మా బంతి అండి. బంతినారు సార్. ఇది కావాలంటే ఇంకా ఏమేమి మీరు ఇది చేస్తా ఉన్నారు సార్? సార్ ఇది బంతి అండి, చెన్ను బంతి, రెడ్ వెస్ట్ కంపెనీ వాళ్ళది రెడ్ బంతి. అంటే బంతి పూల అంటే మనము నారు స్వయం చేసి రైతుకి ఇస్తాం. వాళ్ళు తోట చేసుకొని మళ్ళీ పువ్వు కట్ చేసుకుంటారు. సూపర్. ఓకే. దీని మీద ఎట్లా ఉంది సార్? అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడే ఆదాయం వస్తుంది? ఏమి ఇబ్బంది లేదండి, మాకు టెన్షన్ లేదు, నెమ్మదిగా ఉన్నాం. సమస్య లేదు. నేను ఎందుకంటే సార్ ఇప్పుడు మా వంతు మేము కష్టపడితే నెమ్మదిగా ఉన్నామండి. మేము ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే సార్, అసలు కుప్పం అనేది అభివృద్ధి జరగలేదు, ఇంకా అక్కడ ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు అని చెప్పేసి అధికార పార్టీ వారు చెప్తా ఉన్నారు. లేదు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏమో లేదు మేము ఆల్రెడీ చాలా అభివృద్ధి చేశామని వాళ్ళు అంటా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళని అడిగే కంటే లోకల్గా ప్రజలను అడిగితే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో మేము 100% అభివృద్ధి చెందినామండి. మేము ఆయన రావడం వల్లనే మేము అభివృద్ధి అయినాం. ఈ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి సబ్సిడీ 50% ఇస్తా అని చెప్పి బాబు గారు అంటా ఉన్నారు నెక్స్ట్ గెలిస్తే, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఉంటుంది. 100% నిలబెట్టుకుంటాడు. ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన సబ్సిడీ. 90% సబ్సిడీ ఇచ్చినాడు ఒక టైం. కొంతమందికి 90% ఇచ్చినాడు, కొంతమంది 50% ఉంటుంది. ఈ గ్రీన్ హౌస్ సబ్సిడీ వచ్చింది నాకు. గ్రీన్ హౌస్ 50% సబ్సిడీ ఇచ్చినాడు నాకు గ్రీన్ హౌస్. ఒకసారి ఈ డ్రిప్ ఇరిగేషన్ గురించి చూద్దాం సార్. మన వాళ్ళు ముందు కూడా సీడీ క్యాసెట్ చేసుకున్నారు. గుంటూరులో వచ్చిన బస్ తీసుకొని వచ్చి క్యాప్సికమ్ తోట చూసి ఆ టాప్ లెవెల్కి వెళ్ళింది సార్. క్యాప్సికమ్ అంత హైట్ వచ్చింది. చాలా బాగా పండింది. మాకైతే డ్రిప్ ఇరిగేషన్ వల్ల మేము అభివృద్ధి చెందినామంటే అది చంద్రబాబు నాయుడు గారు వల్లే. ఇదేంటి సార్? ఇదేం పంట? క్యాబేజ్ సార్. ఇది క్యాబేజ్. క్యాబేజ్ సోయింగ్. ఇది నర్సరీ. మళ్ళీ మనం రైతుకి ఇస్తాం ఇట్లా. వాళ్ళు మళ్ళీ నాటుకుంటారు. ఓకే. అన్ని విధాలు అభివృద్ధి చెందినాం సార్. ఈ రోజు పాడి ఆవులు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లనే. కుప్పంలో పాల ఆవులు వచ్చిన కారణం. ఇక్కడ వచ్చేసి చాలా వరకు కూడా కేవలం ఈ పాల మీదనే, ఈ పాల ఉత్పత్తి చేస్తూనే దగ్గర 40,000 నుంచి 50,000 సంపాదిస్తూ ఉన్నారని విన్నాను. నిజమే? 50,000 కాదు సార్, వాళ్ళ భవిష్యత్తును బట్టి ఇంకా ఎక్కువ సంపాదించుకుని ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని బట్టి ఇంకా ఎక్కువ సంపాదించుకున్నారు. 10 ఆవులు పెట్టుకుని 50,000 సంపాదిస్తారు. 20 ఆవులు పెట్టుకుని ₹1,00,000 సంపాదించుకున్నాడు. ఇది ఫుడ్ ఇండస్ట్రీ కూడా మంచి డెవలప్డ్గా ఉందని చెప్పి ఉన్నాను సార్. ఫుడ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది సార్. టమాటా కానీ ఇవన్నీ రైతులు ఇంతకు ముందు టమాటా రైతు 1 ఎకరం పంట చేస్తే దాంట్లో కనీసం ఒక 200-300 బాక్సులు కోసుకుంటా ఉన్నాడు. డ్రిప్ ఇరిగేషన్ వల్ల 1000 బాక్సులు కోసుకుంటాడు. సూపర్. ఓకే సార్, మొత్తానికి ఒక మంచి పచ్చని వాతావరణంలోకి వచ్చినట్లుగా ఉంది నాకు. ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎట్లా పనిచేస్తుంది సార్? ఈ డ్రిప్ వల్ల ఏమైందంటే మనం కట్టే నీళ్ళలో ఇంత పంటలు రా సార్. మనం ఎరువులు వదలాలనుకుంటే కూడా డ్రిప్లో వదిలేస్తాం. ఇప్పుడు ఈ తోటకంతా చేతితో వేయాలనుకుంటే 2 మూటలు 3 మూటలు వేయాలి. ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల 3 కేజీలు 3.19 వెళ్తే చాలు. 3 కేజీలు 3.19 తోట మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఒక చుక్క వస్తుంది, చుక్కలుగా కారుతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చుక్కలుగా పడుతుంది సార్. 100% పక్కగా బాగా స్ప్రెడ్ అవుతుంది.
ఇప్పుడు తోట మొత్తం బాగా క్లియర్గా తడిచిపోతుంది 2 అవర్లు వదిలితే చాలు సార్. ఇప్పుడు మామూలుగా మనం లైవ్లో చూద్దాం వాటర్ కరెంట్ ఇప్పుడు ఉందా మనకి? కరెంట్ లేదు సార్, కరెంట్ ఉంటే అదే చూపెట్టేవాడిని. కరెంట్ లేదా? కరెంట్ ఆఫ్ అయింది సార్. జస్ట్ 1 అవర్ ముందు వచ్చింటే కరెంట్ ఉండేది. అప్పట్లో బాబు గారు ఉన్నప్పుడు కూడా బాబు గారు ఉన్నప్పుడు అప్పుడు లేదు సార్, అప్పుడు 9 అవర్లు కంపల్సరీ కరెక్ట్గా ఉండేది ఒకే టైం. 9 అవర్లు మనకు కరెంట్ ఇచ్చినా ఓకే ఏ ఇబ్బంది లేకుండా ఆఫ్ కాకుండా ఉండేది. ఇప్పుడు 5 అవర్లు ఇస్తాడు, 6 అవర్లు ఇస్తాడు, ఆఫ్ చేస్తాడు. ఓకే. మళ్ళీ కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది ఏ పంట సార్ ఇది? సార్ రాగి సార్ ఇది. ఓకే రాగి. ఇది ఒకటి తెంచొచ్చండి? పర్లేదు, తెంచుకోండి పర్లేదు. మంచి పవర్ఫుల్ విటమిన్ సార్ ఇది. ఓకే. ఇది షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువ తింటారు. సూపర్. చాలా ఎక్కువ, చాలా లెక్క చాలా బాగుంటుంది. అంటే డ్రిప్ వల్ల ఇంత హైట్ వచ్చింది? అవును సార్, డ్రిప్ వల్లనే ఇంత హైట్ వచ్చింది, లేకపోతే ఎక్కడ తగ్గులా ఉండేది. ఓకే. ఇది కూడా రాగి పంటే? మొత్తం రాగి పంటే సార్ ఇదంతా. చాలా బాగుందండి. మాకు డ్రిప్ ఇరిగేషన్ వల్ల మంచి అనుకూలంగా ఉంది. మా కుప్పం ఉన్న రైతులందరూ ఎవరు కూడా బాధపడలేదు, డ్రిప్ వల్ల బాధపడిన లేదు సార్. ఇప్పుడు మనకు డ్రిప్ ఇయలేదు ఈయన, ఇప్పటి వరకు ఇయలేదు, ఇప్పుడే ఇస్తున్నాడు. అదేమి ఎలక్షన్ వచ్చిందని డ్రిప్ ఇస్తున్నాడు, ఇంతే తప్ప ఇంతకుముందు సబ్సిడీ లేదు. ఏ సబ్సిడీ లేదు సార్. గ్రీన్ హౌస్ నాకు సబ్సిడీ, నేను దీన్ని కూడా గ్రీన్ హౌస్ వేసుకునేవాడిని. ఓకే. అంటే గ్రీన్ హౌస్ అంటే ఇది మొత్తం అంతా మనకి ఇట్లా? ఇది గ్రీన్ హౌస్. దీని ఇచ్చిన దానివల్ల నేను నెమ్మదిగా ఉన్నాను సార్. ఆ రోజు ఆయన 50%లో నాకు సబ్సిడీ ఇచ్చినాడు. చాలా మంది కుప్పం ప్రజలతో మాట్లాడినారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే హ్యాపీగానే ఉన్నారు. అవునండి, అంటే మాకు అంతా బాగానే ఉంది, ఇంకా అభివృద్ధి కావాలి అని అంటా ఉన్నారు. మరి అభివృద్ధి అనేది ఆయన చేయలేదా సార్? ఇప్పుడు మీరు ప్రజలైతే అభివృద్ధి కావాలంటా ఉన్నారు, మరి 35 సంవత్సరాల నుంచి ఆయనే కదా ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 తడవలు వచ్చేసేసి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవునండి, 30 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి వల్లనే మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. 30 సంవత్సరాలుగా ఆయన నిరంతరం కష్టపడి ఆయన చేసిన అభివృద్ధి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. అభివృద్ధి అంటే గ్రీన్ హౌస్ పెట్టుకున్నాను, ట్యాంక్ పెట్టుకున్నా, పంటని చేసుకుంటా ఉన్నానంటే దానికి కారణం నా అట్లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఏమీ హౌస్ గ్రీన్ హౌస్ పెట్టుకున్న వాళ్ళు పంటలు అందరూ కూడా. అంటే ఏదో ఇది ఒక రోజులో ఏది కాదు, ఇది కాదు. కష్టపడి మేము ఎక్కడున్నామో తెలియదు స్వామి, మేము ఎక్కడున్నామో తెలియదు, మాకు అసలు ఏం తెలియదు. అట్లాంటి వాళ్ళు నిద్ర లేపి ఆయన తీసుకొచ్చాడు ఈ స్టేజ్కి. ఎంత బాగుందో చూడండి, పచ్చగా ఈ వాతావరణం కూడా. సో ఎన్ని కరెంట్ ఎన్ని గంటలు వస్తా ఉందండి ఇప్పుడు? సార్ 6 అవర్లు వస్తుంది సార్ కరెంట్. ఇప్పుడు 6 గంటలు, 9 అవర్లు వస్తూ ఉండేది సార్. 9 గంటల కరెంట్ వచ్చేదండి. మీద ఏంటంటే డ్రిప్ సిస్టమ్ వల్ల మాకైతే చాలా వరకు రైతులము మేము అనుకూలంగా ఉన్నాము. మేము ఇప్పుడు ఇంత బాగున్నాము అని అంటే దానికి కారణము డ్రిప్. చంద్రబాబు గారు దీన్ని తీసుకొని రావడము, ప్లస్ ఈ సబ్సిడీ కూడా ఇచ్చారు కాబట్టి మేము ఇప్పుడు హ్యాపీగా, మేము పిల్లా పాపలతో అయితే హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి కుప్పం ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.